బ్రేకింగ్ చూస్తున్నాం. ఇవాళ ఢిల్లీ పెద్దలతో ఏపీ కాంగ్రెస్ కీలక సమావేశం నిర్వహించనుంది. ఖర్గే నేతృత్వంలో ఏపీ పీసీసీ సమన్వయ కమిటీ సమావేశం కానుంది. ఈ భేటీలో ఏపీ సీనియర్ కాంగ్రెస్ నేతలు పాల్గొనున్నారు. ఏపీ అసెంబ్లీ లోక్సభ ఎన్నికలపై అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు, ఏపీలో పొత్తులపై నిర్ణయం తీసుకోనున్నారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీని పునరుద్ధరించపరిచేలా నిర్ణయాలను అధిష్టానం తీసుకోనుంది. బ్రేకింగ్ చేస్తున్నాం. ఇవాళ ఢిల్లీ పెద్దలతో ఏపీ కాంగ్రెస్ కీలక సమావేశం నిర్వహించనుంది. ఖర్గే నేతృత్వంలో ఏపీ పీసీసీ సమన్వయ కమిటీ సమావేశం కానుంది. ఈ భేటీలో ఏపీ సీనియర్ కాంగ్రెస్ నేతలు పాల్గొనున్నారు. ఏపీ అసెంబ్లీ లోక్సభ ఎన్నికలపై అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు, ఏపీలో పొత్తులపై నిర్ణయం తీసుకోనున్నారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీని పునరుత్తేజపరిచేలా నిర్ణయాలను అధిష్టానం తీసుకోనుంది. దీనిపై మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి, ఇవాళ ఢిల్లీ పెద్దలతో ఏపీ కాంగ్రెస్ కీలక సమావేశం కానుంది, డీటెయిల్స్ ఇవ్వండి. కర్ణాటక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల విజయం తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ పై ఫోకస్ చేసింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ లో మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ అధ్యక్షతన ఏపీ కాంగ్రెస్ నేతలు ఉదయం 11 గంటలకు సమావేశం కానున్నారు. దాదాపు 30 మంది కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ నేతలు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. తెలంగాణ విజయం తర్వాత ఏపీపై రాహుల్ గాంధీ దృష్టి పెట్టారు. ఇటీవల సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురు వైఎస్ షర్మిల కూడా సమావేశమయ్యారు. సో ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. వైఎస్ఆర్ ఏదైతే తెలంగాణ పార్టీ పెట్టిన కాంగ్రెస్ పార్టీలో షర్మిల చేరిక, దాని తర్వాత ఆమెకు ఇవ్వాల్సిన బాధ్యతలు, వీటన్ని అంశాలపై ఇందులో చర్చించే అవకాశం తెలుస్తుంది. షర్మిలకు స్టార్ క్యాంపెయినర్ గా ఏపీలో బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. సో దీనిపైన కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఈ సమావేశానికి ఏపీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు, ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్, సిడబ్ల్యూ సభ్యుడు రాఘవీరారెడ్డి, కేవీపీ రామచంద్రరావు, చింతామోహన్, పొక్కులరాజు, జేడీ శీలం వీళ్ళంతా హాజరవుతారని తెలుస్తా ఉంది. సో మొత్తానికైతే మొదటగా కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ విజయం తర్వాత తెలంగాణ మీద ఫోకస్ చేసింది. తెలంగాణలో విజయం సాధించింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పై ఫోకస్ పెట్టింది. 2014 రాష్ట్రం విభజన సమయం నుంచి కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో చాలా డిలవడిపోయింది. అక్కడ కనీసం డిపాజిట్లు కూడా వచ్చిన పరిస్థితి లేదు. కాబట్టి ఈసారి వచ్చే ఎన్నికల్లో కేవలం 3 నెలల సమయం ఉంది. కాబట్టి ఈ ఎన్నికల్లో ఫోకస్ పెట్టి పెద్ద ఎత్తున సీట్లు గెలిచేందుకు ప్రయత్నం చేస్తుంది. ఇంకా ఈ రోజు సమావేశంలో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లో పొత్తుల వ్యవహారం పైన కూడా చర్చించే అవకాశం ఉంది. ఎవరితో పొత్తులు పెట్టుకుంటే బాగుంటుందని దానిపైన కూడా ఫోకస్ పెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే తెలంగాణలో కమ్యూనిస్టులతో కలిసి పొత్తు పెట్టుకొని విజయం సాధించింది కాంగ్రెస్ పార్టీ. సో ఆంధ్రప్రదేశ్ లో కూడా ఆ వ్యవహారం పై చర్చించే అవకాశం ఉంది. సో మొత్తానికైతే వరుసగా దక్షిణాదిన గెలుచుకుంటూ వస్తున్న కాంగ్రెస్ ఇటు ఆంధ్రప్రదేశ్ పై ఫోకస్ చేయడంతో ఆంధ్రప్రదేశ్ నాయకులు కూడా చాలా పార్టీని గెలిపించేందుకు అంకిత భావంతో పనిచేస్తాం. ఎందుకంటే పక్క రాష్ట్రం తెలంగాణలో పార్టీ గెలిచింది కాబట్టి ఖచ్చితంగా ఈసారి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఆశించిన స్థాయిలో ఎక్కువ ఫలితాలు వచ్చేలా అక్కడ పనిచేయడానికి సిద్ధమవుతుందని తెలుస్తుంది. సో కాబట్టి సాధ్యమైనంత వరకు ఎవరు పొత్తులు వ్యవహారం పైన కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ప్రధానంగా రాహుల్ గాంధీ ఈ ఆంధ్రప్రదేశ్ పై ఫోకస్ పెట్టారు. గతంలో ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి చాలా భారీ స్థాయిలో సీట్లు వచ్చాయి. కానీ 2014 నుంచి సీట్లు అక్కడ రావట్లేదు. కనీసం డిపాజిట్లు కూడా వచ్చిన పరిస్థితులు కనిపించలేదు. కాబట్టి ఈసారి మాత్రం ఖచ్చితంగా పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకే ఈ రోజు సమావేశం జరుపుతారు. సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. సమావేశం తర్వాత మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది. అయితే అశోక్, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అయితే తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ అనే నినాదంతో అయితే ముందుకు వెళ్లారు. అయితే ఇప్పుడు ఏపీలో ఏ విధంగా ముందుకెళ్లే అవకాశం ఉంటుంది? ఈ చర్చలో డిస్కస్ చేసే అవకాశం ఉందా? ఖచ్చితంగా తెలంగాణ ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో చూసుకుపెట్టుకుని చెప్పుకోవచ్చు. కనీసం 2 సార్లు అసెంబ్లీ ఎన్నికలు వస్తే కనీసం
డిపాజిట్లు లేని పరిస్థితి కనిపించింది. కానీ ఆంధ్రప్రదేశ్ కి విడిపోయిన సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇస్తామని అప్పట్లో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. పార్లమెంట్ లో కూడా అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ మాట్లాడారు కూడా. కానీ తర్వాత 2014లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాలేదు, కేంద్రంలో బీజేపీ వచ్చింది కానీ బీజేపీ ఇవ్వలేదు. సో కాబట్టి మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట కట్టుబడి ఉంటాం. మేము కేంద్రంలో అధికారంలోకి వస్తే తప్పకుండా ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇస్తాము అంటూ చెప్పుకుంటూ వస్తుంది. ఈ ఎన్నికల్లో ప్రధానంగా ప్రత్యేక హోదాపైనే ప్రధానంగా వాళ్ళ ఎజెండా ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ కర్ణాటకలో తెలంగాణలో ఇచ్చిన గ్యారెంటీలు ఉన్నాయో సో అదే గ్యారెంటీలను ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇంప్లిమెంట్ చేస్తాము, ఆ మేనిఫెస్టో కూడా పెట్టే అవకాశం ఉంది. సో ప్రత్యేక హోదా మీదనే ప్రధానంగా ఫోకస్ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేక హోదా లేకపోవడం వల్ల ఏదైతే రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు కానీ ఇతర సౌకర్యాలు రావటం లేదు. ఆంధ్రప్రదేశ్ వెనుకబడిపోవడం, అదేవిధంగా క్యాపిటల్ సిటీ కూడా ప్రాబ్లం ఉంది. అక్కడ మొదటగా టీడీపీ అమరావతి రాజధాని చేస్తే తర్వాత వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులను చెప్పింది. తర్వాత ప్రస్తుతం ఇప్పుడు విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ రాజధాని అని మళ్ళీ ప్రకటిస్తూ ఉంటుంది. సో కాబట్టి ఈ కన్ఫ్యూజన్ అంతా ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఈ ప్రత్యేక హోదా ఇచ్చి ఈ క్యాపిటల్ విషయంలో కూడా క్లారిటీ తీసుకున్న తర్వాత తీసుకునే అవకాశం ఉంది. దానికి అనుగుణంగా ప్రజల్లోకి వెళితే మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. కిరణ్. రైట్ అశోక్, థ్యాంక్ యూ.